పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు అదేవిధంగా దీంతో పాటు ప్రత్యేకంగా దండపల్లి మండలం లక్ష్మీపేట మండలం నుంచి మంత్రాల కార్పొరేషన్ నుంచి ఆదిపూర్ మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మిగతా కార్పొరేటర్లు ఇక్కడ దాదాపు 81% సర్పంచులను ఒక్కడే దిన ప్రచారానికి వస్తే ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థిని ప్రతినిధించుకుంటే 21% సర్పంచ్ కలిసి మీ అందరికీ ఈ సత్యనారాయణ స్వామి సాక్షి మీ అందరికీ నమస్కరిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, దాంతోపాటు ఇక్కడికి వచ్చిన మరో మంత్రి మన సహచరుడు మన గోదావరి పక్కన మంత్రి గారు, ఏ సమస్య వచ్చినా గడిచిన 25 సంవత్సరాల నుంచి మంత్రాల నియోజకవర్గం కానీ మంత్రాల జిల్లాకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా నేనుంటానంటూ ఎన్నో ముందుకు వచ్చిన పెద్దలు రాష్ట్ర ఐటీ మరియు ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు శ్రీరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మరో బీసీ సహోదరుడు, బీసీల కోసం మొత్తం కొట్లాడి నేను అడుగుతున్న ఆస్తులు ఇచ్చింది ఇక ఇచ్చేది చాలా మంది దాన్ని పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తొందరగా ఇస్తారని బస్ స్టాండ్ కూడా ఇస్తాను ఇంతవరకు వేయలేదు ఒకటే మిగిలిన నాకు అది కూడా తొందరగా ఇస్తారని ఈ వేదిక ద్వారా వినియోగించుకుంటూ, అదేవిధంగా మరో సంవత్సరాలు ధరంపూర్ అవతల పక్క మన గోదావరి అవతల పక్క ఉన్న మరొక సోదరుడు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ గారు, ఆయనైతే ఈ మధ్య పాపం ఆన్లైన్ పార్టీస్ పెట్టిన తర్వాత వారానికి 4 రోజులు ఇక్కడే ఉంటాడు, ఆయన వాళ్ళని వర్ణాతీతం. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన యువకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు మహర్షి కృష్ణ గారు, అదేవిధంగా మరో సోదరుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మా తమ్ముడు ఎప్పుడైనా హైదరాబాద్ అవసరం మాకు రెడీ ఉన్నదాడ రామణ శాసన సభ్యుడు, అదేవిధంగా భూపాలపల్లి నుంచి వచ్చిన సింగరేణి సమావేశానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పాపం ఆడపడుచు దాదాపు 3 గంటలు అయిపోయింది, 3.5 గంటలు అయిపోయింది, కొందరైతే 9:30కి వచ్చారు. అయినా కూడా నన్ను మన్నించి నన్ను క్షమించి ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి స్థిరోజనం వస్తాను. ఇక ఏదైతే కూడా ఈ సత్యనారాయణ స్వామి మహిమ ఒక 2 నిమిషాలు ఇక్కడ వేదిక 3 ఎండాకాలాల్లో అంతకుముందు ఈ గూడ లిఫ్ట్ స్టార్ట్ చేస్తే ఒక పంటకు 5 సార్లు పైపులు ఎత్తుంటే పంట ఆగిపోతుంది, గాయగా ఎండిపోతుంది. ఈ 3 సంవత్సరాలు అత్యధిక పైపులు ఎత్తి రిపేర్ చేసిన ఇప్పటి వరకు 2 మోటార్లు నిరాటంగా నడుస్తున్నాయి. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ కరువున్నా కూడా మన ప్రాంతాల్లో మాత్రం మన జిల్లాలో మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా 3 సంవత్సరాల నుంచి ఎండపోతుంది. అది వర్షాకాలం పంట కానీ ఎండాకాలం పంట కానీ మా వాళ్ళకి ఎట్లయినా నీళ్ళు ఎక్కువైపోయి రాత్రి పొలాలకు వెళ్ళి కిందిపోయి కాళ్ళకి మళ్ళీ ఇలా పడుతుంది. అట్లా చేసేది తప్పకుండా వారి ఆశీర్వాదం చెప్తామండి. ఇక్కడే 3 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే అక్కడ మా నస్పూర్ దాకా పడతాయి, అటు ఏసీ దాకా పడతాయి, ఇటు జెండాల దాకా పడతాయి, ఇక్కడ సోదరు దండపల్లి ఇక్కడ ధరంపూర్లో పడ్డాయి. కానీ ఈ కాన్స్టిట్యూన్స్ మీద ఎక్కడైతే వ్యవసాయం ఉందో ఇంతవరకు చుట్టూ పడితే ఇక్కడ వాళ్ళు దాన్ని బట్టి ఆ స్వామి మా మీద ఆశీర్వాదం మా మండలాల మీద మా అగ్రికల్చర్ రైతులు ఎంతో మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన సోదరి వాళ్ళందరూ కూడా గూడెం సత్యనారాయణ స్వామి అంటే విపరీతమైన భక్తి ఉంది. కాబట్టి నేను ఎంత వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళు వచ్చింది చాలామంది, దాదాపు 3.5 గంటల నుంచి ఇక్కడ వేడిస్తున్నారు. ఇక మిగిలింది ఇక్కడ 4 మంత్రులు ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే, మా ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ మంచిర్యాల కానివ్వండి, మాకు ఎండకెండుడు వానకు దడుచుడు మూగజంతో సహజీవనం చేసిన జాతి మాది. మాకు నోరు లేదు, మేము నోరు లేకుండా మమ్మల్ని 75 సంవత్సరాల నుంచి అరగదొక్కి ఆడికెళ్ళని బయట తీస్తున్నారు. మాకు నోరు లేదు కాబట్టి మా అందరి నోరు మీరై మీరు మాకు ఈ జిల్లాను
ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం చేయడం జరిగింది. వారు కూడా స్వీకరించారు. ఈ ఆర్థిక మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి చేసినప్పుడు మన ఆర్థిక మంత్రి కొన్ని పెట్టడం ఇక్కడ ఉంది. ఆర్థిక మంత్రి గారికి సరే మిగతా జిల్లాలు ఎక్కువ మన జిల్లాగా మాత్రం ప్రేమ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఏదైనా ఇక్కడి నుంచి మొదలుపెట్టిన వాటికి ఖచ్చితంగా ప్రేమిస్తుంటుంది. ఇక మిగిలింది గూడెంకు సంబంధించిన మటుకు ఈ గుట్ట అభివృద్ధితో పాటు టూరిజం కూడా పూర్తి స్థాయిగా చేసి ఇక్కడ ఎంపీ గారు ప్రసాద్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20 కోట్ల రూపాయలు మీకు తినిపిస్తుంది ప్రసాద్ స్కీమ్ కింద. దానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎంపీ గారు వాడు కూడా ప్రయత్నించి తప్పకుండా 80 కోట్లు తీసుకొస్తే ఈ గూడెం గుట్టను ఖచ్చితంగా అన్నవరం పోవాలన్నా ఇక్కడికి పోవాలని సందిగ్ధం మనుషులకు కలిగే విధంగా చేసే బాధ్యత నాది. అందరికి సహకారం చేస్తాం తప్పకుండా. మిగతా చాలా మంది చాలా పనులు ఉంది, కూడా మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇంతగానే ఎక్కువ అయిపోకుండా ఎవరు అనుకుంటారు ఇక్కడ వచ్చి పిలిపించాడు అన్ని అడుగుతాను ఏం లేదు. చెప్పి ఇక్కడ చెప్పింది తప్పకుండా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. జై హింద్, జై కాంగ్రెస్.